శ్రవణ్ కుమార్ గారు, పోలీసులు ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి ఏ నేరమైనా మీరు ఎందుకంటే మీకున్న అనుభవంతో చెప్పండి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే నేరం, తప్పు. వాళ్ళకి ఆ అధికారం కూడా లేదు. పైగా చంపి ఇంకా చెప్పాలంటే బూడిద చేశారని అంటున్నారు, కాల్ చేశారు ఆనవాళ్ళు లేకుండా అని అంటున్నారు. ఇలాంటి ఘటన మీరెప్పుడైనా ఈ దేశ చరిత్రలో జరిగినట్టు విన్నారా? ఈశ్వర్ గారు, ఫస్ట్ నేను ఇప్పటికీ విశ్వసించేది ఏంటి అంటే, ఏదైతే ఆ తల్లి నా బిడ్డని తీసుకువెళ్ళారు, నా బిడ్డని నా కళ్ళ ముందే కర్కశంగా కొట్టారు, నా బిడ్డ అరుపులు కేకలు నా బిడ్డ నాకు వినపడుతున్నప్పుడు నా బిడ్డను గుర్తుపట్టి నేను వెళ్ళి నా బిడ్డని ఒక్కసారి చూపించండి అయ్యా అని అన్నప్పటికీ కూడా, నీ బిడ్డ ఇంకా చచ్చిపోయాడు అనుకో, నువ్వు పూలదండ వేసుకో, నీ బిడ్డ నీ దగ్గరికి రాడు అని సిఐ నాగరాజు డైరెక్ట్గా ఆ తల్లితో చెప్పారు అని ఆ తల్లి ఈరోజు మీడియా ముందు వాపోతున్నప్పుడు, ఆ తల్లి ఆ మీడియా ముందు వాపోతూ నా బిడ్డని చంపేసినా పర్లేదు, నా బిడ్డ బూడిదైనా నాకు ఇప్పించండి, నేను ఆ బూడిదైనా సరే ఖననం చేసుకుంటాను అని ఏడుస్తున్నప్పుడు, ఆ బిడ్డ పోయిన కడుపు శోకం ఆ తల్లికి ఉండకూడదు, అది అబద్ధం అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ బిడ్డ ఆ తల్లి కడుపు కోత మిగల్చకూడదు అని కోరుకుందాం. రేపొద్దున ఏం జరుగుద్దో ఏంటో నాకైతే తెలియదు, కానీ జరుగుతున్న పరిస్థితులు, జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, జరుగుతున్నటువంటి అంశాలని మొత్తం కూలంకుషణంగా చూస్తే రైట్ ఫ్రమ్ సీన్ అంటే ఏ రోజైతే మే 9వ తారీఖున మార్కాపురం నుంచి ఆ నిందితుడిగా డిసీజ్డ్గా ఉన్నటువంటి సాయికృష్ణని తీసుకొని వచ్చిన దగ్గర నుంచి, చట్టంలో లాస్ట్ సీన్ థియరీ అని అంటారు ఈశ్వర్ గారు. లాస్ట్ సీన్ థియరీ అంటే ఎవడైతే చనిపోయేటువంటి వ్యక్తి లాస్ట్ ఎక్కడైతే కనిపించాడో ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోతే ఖచ్చితంగా ఎవరైతే లాస్ట్ చూశారో, లాస్ట్ ఏ వ్యక్తుల దగ్గర అయితే ఉన్నారో వాళ్ళే బాధ్యులు. ఓకే, బికాస్ ఇట్ ఈస్ అ లాస్ట్ సీన్ థియరీ గోల్డెన్ ప్రిన్సిపల్స్లో. చట్టం ప్రకారం ఈరోజు మార్కాపురం పోలీసుల దగ్గర నుంచి వారెంట్ ఎగ్జిక్యూషన్ మీద సాయికృష్ణని తీసుకొని కృష్ణలంక పోలీసుకు వచ్చినప్పుడు, నిన్న వాళ్ళు హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్ ఏంటి అంటే, మేము తీసుకొని వచ్చాము కానీ వదిలేసాము, తర్వాత వెళ్ళిపోయాడు, మాకు ఎక్కడున్నాడో తెలియదు అనేటువంటి వాదన మొట్టమొదటిసారిగా మొన్న వాళ్ళు వినిపించారు. నేనేమడుగుతానంటే సిఐని, మీరు ఒక ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్ మీద తీసుకొచ్చిన తర్వాత, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్ అంటే అర్థం ఏంటండి? కోర్టు ఇచ్చినటువంటి వారెంట్, కోర్టు ఇచ్చినటువంటి వారెంట్ మీద తీసుకొని ఎగ్జిక్యూషన్ చేసుకొని వచ్చిన తర్వాత వదిలేసే హక్కు పోలీసులకు ఎక్కడుంది? నెంబర్ 1, పోలీసులు వారెంట్ ఎగ్జిక్యూషన్ మీద తీసుకొచ్చిన తర్వాత పోలీసులు వదిలేస్తారా? పోనీ విచారణకు తీసుకొచ్చి ఆ పోలీసులు వదిలేశారా? దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. పోలీసులు విచారణకు తీసుకొస్తే వదిలేయచ్చు, ఎందుకు? ఇతడు నిందితుడు కాదని వదిలేయచ్చు, తర్వాత అతన్ని సిగ్నేచర్ తీసుకొని తర్వాత రమ్మని చెప్పామని వదిలేయచ్చు. కానీ ఒక వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మీద తీసుకొని వచ్చినటువంటి సిఐ ఆ వ్యక్తిని వదిలేసామని చెప్పటం చట్టపరంగా కరెక్ట్ కాదు. నెంబర్ 1. ఎందుకు? వారెంట్ ఎగ్జిక్యూషన్ తీసుకొచ్చిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని, అతను మళ్ళీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సిందే. న్యాయస్థానం జైలు శిక్ష వేస్తే లోపలికి వెళ్ళిపోతాడు, లేదు అంటే బెయిల్ ఇచ్చేస్తే వారెంట్ క్యాన్సిల్ చేస్తే బయటకు వెళ్ళిపోతాడు. ఈ రెండింటికి భిన్నంగా పోలీసులు చెప్పేటువంటి వాదన వింతగా అనిపించింది నాకైతే. ఓకే, ఈ కేసులో సాయికృష్ణ చంపేశారా, బూడిద మిగిలిందా, తల్లి ఆరోపణ చేసినట్టుగా ఏం జరిగిందో నాకైతే తెలీదు. కానీ జరుగుతున్న పరిస్థితుల్ని, వాస్తవ పరిస్థితుల్ని అన్నిటినీ కూడా చైన్ ఆఫ్ లింక్స్గా క్రోడీకరించి చూస్తే ఈరోజు సాయికృష్ణని అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా, భారతదేశ చరిత్రలో ఏ రోజు జరగని ఒక వింత ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగింది అని అయితే చెప్పగలను.